మా బాబాయ్ అమ్మ బిజీగా ఉన్నాడు, తర్వాత ఫోన్ చేయి. ఎవరు? ఎవడో బాంబే నుంచి కుయ్యగాడంట. కుయ్యా? కుయ్యా కాదు, భయ్యా 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 భయ్యా. హలో భయ్యా, ఆదాపర్చ్ హైదరాబాద్ వచ్చారా? ఎప్పుడు? నేను వెంటనే వస్తున్నావు. శబాష్ 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 సాధు శబాష్. ఆ ఎంపీ ఏకాంబరాన్ని లేపేస్తానని నాకు మాటిచ్చావు, మాట నిలబెట్టుకో. ఆ ఎంపీ ఏకాంబరాన్ని చెప్పింది మా బావ కాదు, ఇంకెవరో. చెప్పేం బావా? అంటే నేను డైరెక్ట్ గా చంపలేదు, మనుషులను పెట్టి చంపించాను అని మావిడి ఉద్దేశం. వస్తావా? నేను చేయాల్సింది నేను చేశాను, నెక్స్ట్ అంతా మీ చేతిలో ఉంది. అందుకే వచ్చా, నీకోసం ముంబై నుంచి బాంబులు మనుషుల్ని తెచ్చా. ఎంపీ చావును అడ్డం పెట్టుకొని సీఎంని షేక్ చేయి, ఎమ్మెల్యేల్ని మొత్తం కొనేసాయి. అదే, దానికి చాలా డబ్బు అవుతుంది. ఎంత కావాలి? 100 కోట్లు, 200 కోట్లు, 600 కోట్లు, ఎంత కావాలో తీసుకో. శుక్రియా 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 శుక్రియా, బహుత్ బహుత్ శుక్రియా. నిన్ను సీఎంని చేస్తానని ప్రామిస్ చేశాను, చేస్తాను. పేరుకి నేను సీఎంని, అసలు సీఎం నువ్వే భయ్యా. మొత్తం స్టేట్ని నీ కాళ్ళ దగ్గర పెడతా. నువ్వు ఎప్పుడు ఎక్కడ సంతకం పెట్టమంటే పెడతా. స్టేట్లో కొన్ని వేల ఎకరాలు గవర్నమెంట్ భూమిలో ఉన్నాయి, తీసేసుకో. సింగరేణి గనులు కావాలా? మంగళగిరి కొండలు కావాలా? వైజాగ్ స్టీల్ ప్లాంట్ కావాలా? చార్మినార్ కావాలా? ట్యాంక్ బండ్ కావాలా? అందులో బుద్ధుడు కావాలా? పెద్దాపురం టౌన్ కావాలా? ముస్తఫా చెప్పు భయ్యా, నీకేం కావాలి చెప్పు. హైదరాబాద్ నా అడ్డా కావాలి. బావా బావా, ఎమ్మెల్యేలందరూ వచ్చేసారు. ఒక్కొక్కరిని లోపలికి పంపించు. నాకు సీఎం అయ్యే అవకాశం వచ్చింది. 148 మంది ఎమ్మెల్యేలు సపోర్ట్ చేస్తున్నారు. 148 మంది? వీడికి ఒక్కడిగా సపోర్టు? మెజారిటీకి ఒకటి తక్కువ. నువ్వు సపోర్ట్ చేస్తే నేను సీఎం అవుతా. మీకు సపోర్ట్ చేస్తే నాకేంటండి లాభం? నేను ముఖ్యమంత్రి, నువ్వు ఉప ముఖ్యమంత్రి. ప్రమాణ స్వీకారం అయ్యేదాకా ఎవరికి చెప్పద్దు. నేను సీఎం, నువ్వు డిప్యూటీ సీఎం. కాబోయే సీఎం. నేను ముఖ్యమంత్రి, నువ్వు ఉప ముఖ్యమంత్రి. కాబోయే సీఎం. నువ్వు ఉప ముఖ్యమంత్రి, నువ్వు నేనే కాబోయే సీఎం. బావా, ఎమ్మెల్యేలందరూ మన క్యాబ్లోకి వచ్చేసారు, ఇంకా నేను సీఎం కాకుండా ఎవ్వడు ఆపలేడు. కాబోయే సీఎం అనకూడదు బావా. కాబోయే సీఎం, కాబోయే సీఎం. నమస్తే మాము. ఏంట్లా చూస్తున్నారు? మాము అన్నానా? మా అంటే మాజీ, ము అంటే ముఖ్యమంత్రి. మాజీ ముఖ్యమంత్రి గారు నమస్తే. ఈరోజు రాజీనామా చేస్తే రేపటికి మాజీయేగా. స్వీట్స్ తీసుకోండి మాము, తీసుకో. థ్యాంక్ యూ. మై ప్లెజర్. మీకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చే ఉంటుంది. ఆల్రెడీ 50 మంది ఎమ్మెల్యేలు నా సైడ్ వచ్చేసారు. ఇంకో 50 మంది గొడవ దూకడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు మీది మైనారిటీ, నాది మెజారిటీ. మీరు పోబోయే సీఎం, నేను కాబోయే సీఎం. టైం మాము, టైం. అసెంబ్లీలో ఓడించి అవమానించి సాగనంపమంటావా, లేదా మీకు మీరుగా రాజీనామా చేసి గౌరవంగా తప్పుకుంటారా? చాయిస్ ఇస్ యువర్స్ మామూరే. మాట్లాడడం అయిందా? ఏ నా గొంతు ఇంకా వినాలనిపిస్తుందా? కాదు కాదు, నీ స్వీట్ మెలడీ వాయిస్ నీకే వినిపించాలని. నీ దగ్గర నాకు సీక్రెట్స్ ఏముంటాయి చెప్పు. ఏం లేదు, నేను సీఎం అవడానికి మర్డర్ ప్లాన్ చేశాను. అందులో కర్ఫ్యూలు, కాల్పులు, చావులు, స్టేట్ ని అలకల్లోలం చేస్తా. ఎమ్మెల్యేలందరినీ నా వైపుకు తిప్పుకుంటా నేను సీఎం అయిపోతా. అయిపోయారు నువ్వు. ఎలా ఉంది నీ వాయిస్? స్వీటా హాటా? నీ వాయిస్ అంతా రికార్డ్ చేసింది, నీ రాజకీయ చరిత్ర ఫినిష్ చేసింది ఎవరో తెలుసా? డైనమిక్ ఆఫీసర్ మైసమ్మ. నిన్ను మంత్రివర్గం నుంచి డిస్మిస్ చేయమని గవర్నర్కి ఇప్పుడే రికమెండ్ చేస్తాను. ఇక తమరు దయచేయవచ్చు మాజీ హోమ్ మినిస్టర్ గారు. అవునా?
ఏయ్, ఏం చెప్పాడు చెప్పాడు? రేపు సీఎం గారి పుట్టినరోజు షష్టి పూర్తి అంట. ఆ శుభ సందర్భంగా నిన్ను ఈ రోజే డిస్మిస్ చేస్తాడంట. నీ మంత్రి పదవి ఊడిన మరుక్షణమే నిన్ను మక్కలకి తీసి బొక్కలు వేయడానికి ఆ మైసమ్మ పోలీస్ స్టేషన్లో కాసు కూర్చుందంట. బావా రేపు నీకు మైసమ్మ చేతిలో సీడీ సిరిగిపోవడం ఖాయం బావు. ఏయ్, డ్రైవర్ కారాపు. ఏ ట్యాంక్ పట్లు దుక్కుతావా? ఏయ్, వెనక తిప్పు. ఓ పార్కులు వెళ్దామా? చెప్తా, మైసమ్మ దగ్గరికి పోని. అంటే ఏంటి డిజైన్ అన్ని ఒప్పేసుకొని పోలీస్ స్టేషన్ లొంగిపోతావా? చాలా మంచి పని చేస్తావా? మంచి పని చేస్తావా? హలో అన్నా సాధన నమస్తే అన్న. నాగప్ప, బయలుదేరండి తొందరగా. నువ్వు వచ్చేసరికి పని పూర్తి చేస్తావనా? రేయ్ బండు తిండ్రా. ఎవరి చేతులు ఎవరి చెట్టు చెరుకుతూ ఇప్పుడు చూస్తాం. ఏయ్, వెనక తిప్పు. డ్రైవర్ టేక్ యూ టర్న్. ఏంట్రా ఇది? ఏమో అన్నా, నాకు అర్థం కాలేదు. నువ్వు ఫోన్ చేసావు, నువ్వు వచ్చేటప్పటికే ఇలా ఉంది. సార్ నమస్తే సార్. నమస్తే. ఏమైంది? ఎవరో బాంబులేసి అటాక్ చేశారు సార్. మైసమ్మ గారిని పట్టుకుపోయారు. ఇట్లాంటి ఏదో పనులు మనమే కదా చేస్తాం, ఇంకెవరై ఉంటారబ్బా? బావ ఫోను తీసుకో. నాది కాదు నీది. నాతో. హలో खान दादा बात कर रहा हूँ। ఖాన్ భయ్యా బోలో. जल्दी आ जाओ इधर। 5 నిమిషాలు అక్కడే ఉంటాను. భయ్యా భయ్యా, నువ్వు గ్రేట్ గ్రేట్ భయ్యా, గ్రేట్ గ్రేట్. నేను చేయాలనుకున్నది నాకంటే ముందు చేసేసావు. ఎక్కడ మైసమ్మ? ఎక్కడ? దాన్ని తీసుకురండ్రా। ఏమి ఎన్ని గుండెల్లా నీకు? నా సీక్రెట్స్ అన్ని సీఎంకు లీక్ చేసావా? ఏం చేస్తాడే వాడు? నువ్వు నాతో ఉంటే నేను సీఎం అయితే నీకు హోమ్ మినిస్టర్ ఇచ్చేవాడిని. నీకేం కావాలా ఇచ్చేవాడిని. సీఎం ఇచ్చేదేంటి, నేను ఇవ్వందేంటి? ప్రాణం ఇస్తావా? ప్రాణమా? రే పాగల్, అది ఎవరు అనుకుంటున్నావు? ఎంపీ ఏకాంబరాన్ని చంపింది నువ్వు కాదు అని వీడన్నప్పుడే నాకు డౌట్ వచ్చింది. ఎంక్వైరీ చేయించా. దీని చరిత్ర మొత్తం బయటికొచ్చింది. ఎవరు 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 ఎవరిది? దీన్నే అడుగు. ఎవరు ఎవరు? నీ చావున్రా దుర్గా, కనక దుర్గా, గుర్తుందా? ఆ కనక దుర్గ చెల్లెల్నే, ఆ గోరేబాయిని, ఎంపీ ఏకాంబరాన్ని చంపింది నేనే. నువ్వొక్కడివే మిగిలినావు. నిన్ను వదలన్రా. నీ మనుషులు, నీ కత్తులు, నీ ఆయుధాలు నన్నేమీ చేయలేవు. నిన్ను ముక్కలు ముక్కల కింద నరుకుతా. నేను చచ్చేవాడిని కాదు, చంపేవాడిని. నేను ఇక్కడే చంపేస్తా, అక్కడ సీఎం ని చంపేస్తా. ఏ సాధుకే బచ్చే, ఏంటి నువ్వనేది? నువ్వు నన్ను చాలా తక్కువ అంచనా వేశావు భయ్యా. బాంబులు పెట్టడం నీకే కాదు, నాకు తెలుసు. ఇందక్క సీఎం కు ఇచ్చిన స్వీట్ ప్యాకెట్ లో బాంబు పెట్టా. గొంతులో ఎంత విషం ఉన్నవాడే దేవుడైతే నాకు ఒళ్ళంతా విషమే. నేను కూడా పెద్ద దేవుడిని, కానీ రక్షించే దేవుడిని కాదు, భక్షించే దేవుడిని. అరే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. కూర్చోండి. ఏంట్రా అడావిడి? రేపు కదరా నా బర్త్డే. రేపు మీరు బిజీగా ఉంటారు కదా తాతయ్య, అందుకే ఈరోజు చెప్తున్నా. నన్ను డిస్మిస్ చేస్తాడా సీఎం గాడు? తాతయ్య నేను మీకు స్వీట్ తినిపిస్తాను, ఓకేనా? ఓకే థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. రేపు సీఎం షష్ఠి పూర్తి, ఈ రోజు వాడి లైఫ్ వెరీ హ్యాపీ. ఇదిగో తాతయ్య స్వీట్. ఉండు ఉండు, నేనే మీ అందరికి స్వీట్స్ తినిపిస్తాను. ఓకే త్వరగా ప్యాకెట్ ఇవ్వండి తాతయ్య. కంగారు పడకరా, అందరికి పంచుతాగా. వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్ర ముఖ్యమంత్రి దుర్మరణం, రాష్ట్ర వ్యాప్త బంద్. రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రోజు ఉదయం తన నివాసంలో జరిగిన బాంబు పేలుడులో మృతి చెందారు. ఈ హఠాత్ పరిణామంతో యావత్ భారతదేశం దిగ్భ్రాంతికి లోనైంది. राष्ट्रपति प्रधानमंत्री और रक्षा शाख मार्ग के वरिष्ठ होने फॉरेन हैदराबाद पहुंच गए। बाद में कैबिनेट बैठक हुई. దీని సంగతి నేను చూసుకుంటాను.
నువ్వక్కడికెళ్ళు. ఇదే కరెక్ట్ సిచ్యువేషన్. ఎమ్మెల్యేలను బెదిరిస్తావో, కొంటావో, బేరమాడతావో తెలీదు, కానీ సీఎం కుర్చీలో నువ్వే కూర్చోవాలి. వెళ్ళు. ఇదే గ్యారంటీగా టెర్రరిస్ట్ల పనే. వాణ్ణి సీఎం చేయడానికి, ఈ స్టేట్ ని క్యాప్చర్ చేయడానికి కొన్ని కోట్లు ఖర్చు పెట్టాను. అది నువ్వు ఆపుతావే? నేను ముందు నుంచి చెప్తున్నాను, హైదరాబాద్ టెర్రరిస్టులకు అడ్డగా మారిపోతుంది. జాగ్రత్త పడలేదు. ఇప్పుడు ఏమైంది? సీఎంకి రక్షణ లేకపోతే ఒక సగటు మనిషి పరిస్థితి ఏంటి? ఈ రాష్ట్రం ఏమైపోవాలి? ఇప్పుడు కొట్టవే పంచు. ఆడదానికి ఏముండాలో దీనికి అది లేకుండా చేస్తా. వచ్చే జన్మలో కూడా గుర్తుండేలా అవమానం చేస్తా. దీన్ని బతికుండగానే పూర్తి చేయండి రా. అది బతికిందా సచ్చిందా తీసి చూడండి రా. బతికే ఉందన్నా. చస్తుందిలే, పూడ్చిపెట్టండి. ఎన్నుకునే ప్రక్రియ మొదలైంది. మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లుగా చెప్పబడుతున్న శ్రీ సాధు గారు ఈ సాయంత్రం గవర్నర్ గారిని కలుస్తారు. మెజారిటీ ఎమ్మెల్యేలు నాకు మద్దతు ఇస్తున్నారు. మీరు నన్ను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే నా మెజారిటీ అసెంబ్లీలో నిరూపించుకుంటా. మిమ్మల్ని సపోర్ట్ చేసే ఎమ్మెల్యేస్ని రేపు నా ముందు హాజరుపరచండి. మీకు ఫుల్ మెజారిటీ ఉందని కన్ఫర్మ్ అయితే మిమ్మల్ని ముఖ్యమంత్రిగా ఇన్వైట్ చేస్తాను.